నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. తగ్గిన వేరుశెనగ రాబడులు, దూసుకుపోతున్న ధరలు. కర్ణాటకలో వేరుశెనగ రాబడులు సన్నగిల్లినందున మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల నుండి డిమాండ్ నెలకొన్నందున హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ ధర 10,600 నుండి పెరిగి ప్రతి క్వింటాలు 12,000కు ఎగబాకింది. కాగా ఇతర రాష్ట్రాలలో 600 నుండి 700 మాత్రమే వృద్ధి నమోదైందని వాణిజ్య వర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలోని మరాఠ్వాడా, పర్భణి, హింగోళి మరియు విదర్భలోని కరంజా, వాషిం, అమరావతి, ఖాంగాం ప్రాంతాలలో ప్రస్తుత యాసంగి సీజన్ కోసం ఉత్పాదకత దాదాపు 50% కోసుకుపోనున్నట్లు తెలుస్తోంది. పర్భణి, జింతూరు, పూర్ణా ప్రాంతాలలో 7,000 బస్తాల వేరుశెనగ రాబడిపై 8,000 నుండి 8,400, లారీ బిల్టీ హెచ్పిఎస్ 70 నుండి 75 కౌంట్ 9,075 నుండి 9,100, 50 నుండి 60 కౌంట్ 13,000, 60 నుండి 70 కౌంట్ 12,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై సోలాపూర్, బార్షి, జల్గాం ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది. గుజరాత్, మహారాష్ట్రలో నువ్వులు, వేరుశెనగ 2026 పంట సర్వే నివేదికను ఐఓపిఈపిసి విడుదల చేసింది. గుజరాత్లో ప్రస్తుత యాసంగి సీజన్ వేరుశెనగ సేద్యం గత ఏడాదితో పోలిస్తే 20.1% పెరిగి 70,372 హెక్టార్లలో విస్తరించగా, ఉత్పత్తి 25.4% పెరిగి 1,27,092 టన్నుల అంచనా వ్యక్తమవుతున్నది. ఇదే విధంగా బనస్కాంతలో 26,200 నుండి పెరిగి 31,200 హెక్టార్లు ఉండగలదని ప్రభుత్వ వర్గాలు అంచనా వేయగా, 32,110 హెక్టార్లలో విస్తరించి ప్రతి హెక్టారు దిగుబడి 1,726 కిలోలతో 55,422 టన్నులు అంచనా వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, అనంతపురం, మడకసిర ప్రాంతాలలో సరుకు రాబడులు క్షీణించి 10,000 బస్తాలకు పరిమితం కాగా, స్థానికంగా ప్రతి క్వింటాలు 6,200 నుండి 7,400, హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ చెన్నై డెలివరీ 11,500 నుండి 11,600, మహారాష్ట్ర కోసం 70 నుండి 80 కౌంట్ 12,100 నుండి 12,200, 60 నుండి 70 కౌంట్ 12,400 నుండి 12,500, 60 నుండి 65 కౌంట్ 12,700 నుండి 12,800, 50 నుండి 60 కౌంట్ 13,100 నుండి 13,200, 90 నుండి 100 కౌంట్ 11,200, కళ్యాణి 11,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. తెలంగాణలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, జడ్చర్ల, అచ్చంపేట ప్రాంతాలలో ప్రతి వారం 9,000 బస్తాల వేరుశెనగ రాబడిపై నిమ్ము సరుకు 4,800 నుండి 5,500, నాణ్యమైన సరుకు 8,200 నుండి 8,450, హైదరాబాదులో హెచ్పిఎస్ 140 నుండి 160 కౌంట్ 10,000 నుండి 10,300, 70 నుండి 80 కౌంట్ 12,000, 60 నుండి 70 కౌంట్ 12,300 నుండి 12,500, 60 నుండి 65 కౌంట్ 12,600 నుండి 12,800, 5,000 నుండి 60 కౌంట్ 13,000 నుండి 13,200 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని చెల్లకేరి, బళ్ళారి, రాయచూర్ ప్రాంతాలలో రాబడులు తగ్గి 20,000 బస్తాలకు పరిమితం కాగా, స్థానిక మార్కెట్లలో ప్రతి క్వింటాలు 5,000 నుండి 9,500, హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 12,000 నుండి 12,100, 70 నుండి 80 కౌంట్ 12,400 నుండి 12,500, 60 నుండి 70 కౌంట్ 12,800 నుండి 12,900, ఆంధ్ర తెలంగాణ సరుకు 90 నుండి 100 కౌంట్ 11,600 నుండి 11,700, 60 నుండి 65 కౌంట్ 12,800 నుండి 12,900 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని అన్ని ఉత్పాదక ప్రాంతాలలో కలిసి గత వారం 35,000 బస్తాల రాబడిపై రాజ్కోట్లో గిర్నార్ రకం 6,000 నుండి 8,400, జీ నుండి 20 7,000 నుండి 8,000,
మీడియం 7,000 నుండి 7,250, సాధారణ రకం 6,500 నుండి 6,650, 28 నుండి 32 కౌంట్ 6,350 నుండి 7,755 మరియు రాజస్థాన్ స్థానిక మార్కెట్లలో 7,200 నుండి 7,400, 40 నుండి 50 కౌంట్ 10,600, 50 నుండి 60 కౌంట్ 10,400, 60 నుండి 65 కౌంట్ 10,200, 60 నుండి 70 కౌంట్ 10,000 మరియు తమిళనాడులోని దిండిగల్ ఎగుమతి స్థాయి సరుకు హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 11,400, 90 నుండి 100 కౌంట్ 11,250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.